హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరం బాగుండాలి. సో ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అండి. నేనైతే టిఫిన్కి ముందు రోజు ఏమీ వేయలేదనమాట. సో టిఫిన్కి వేయలేనప్పుడు ఇక ఇలా నార్మల్గా బ్రెడ్, పీనట్ బటర్, అలాగే మ్యాగీ లాంటివి చేస్తూ ఉంటాను. అంటే రెగ్యులర్గా కాదు, ఎప్పుడో ఒకసారి అయితే చేస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్, పీనట్ బటర్ అండి. సో ప్యాన్ పెట్టుకున్నాను, హీట్ అయిన తర్వాత గీ అయితే వేసుకున్నాను. గీ హీట్ అయిన తర్వాత ఇంకా బ్రెడ్ స్లైసెస్ అయితే వేసుకున్నాను. ఇవి చాలా చిన్న సైజు బ్రెడ్ పీసెస్ అండి, పెద్దవి అయితే రెండే పడతాయి ప్యాన్కి. సో చిన్న సైజు బ్రెడ్ ప్యాకెటే ఉందన్నమాట సో ఇంట్లో, అందుకనేసి ఇంకా అదైతే చేసేసాను. సో 4 పీసెస్ అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి గీలోనే. ఆయిల్ అయితే ఎక్కువ అయిపోతుంది. సో గీ అయితే మనకి ఎలాగో హెల్దీ కాబట్టి గీ అయితే వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా బ్రెడ్ స్లైసెస్కి పీనట్ బటర్ వేసేసుకొని ఇంకా మనం 2 సైడ్స్ అప్లై చేసుకునే వాళ్ళు, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 2 సైడ్స్ అప్లై చేసుకోవచ్చు, లేదా 1 సైడ్ చాలు అనుకుంటే 1 సైడ్ అప్లై చేసుకొని 1 సైడ్ బ్రెడ్ పెట్టేసుకొని తింటే అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ అయితే. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు పీనట్ బటర్ పైన. సో నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయలేదు, ప్లెయిన్గానే ఇంకా పీనట్ బటర్ అప్లై చేసేసుకొని తిన్నామన్నమాట. సో మనం గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం క్రంచీగా, అంటే కరకరలాడుతూ గట్టిగా కాలుతాయి అన్నమాట. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దగ్గరే ఉండి తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే మాత్రం మెత్తగా అవుతాయి. అబ్బో ఎందుకు డాడీ? ఇక్కడైతే ఫోన్ టీ అనేసి అంశు వాళ్ళ డాడీని అయితే కొడుతూ ఉన్నాడనమాట. సో నెక్స్ట్ అయితే నేను తిన్నానండి. నేను తిన్న తర్వాత అంశు కూడా తినిపించేశాను. తినిపించడం అయిపోయిన తర్వాత మళ్ళీ వంటగదిలోకి వచ్చాను. సో ఈరోజు పప్పు అయితే చేద్దామనేసి పప్పు శుభ్రంగా కడిగేసి అలాగే వాటర్ వేసుకొని ఒక టమాటా, ఒక 8 వరకు పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం నూనె, అలాగే కొంచెం పసుపు వేసేసుకొని ఇంకా లిడ్ అయితే పెట్టేశాను. విజిల్ కూడా పెట్టేశాను. ఇంకా స్టవ్ ముట్టించేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇది కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు నేను పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేద్దామని అనుకున్నాను. సో దానికోసం అయితే పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసి వాటిని తుంపేసి ప్యాన్లో అయితే వేసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి కడిగిన తడి ఉంటుంది కదా, అదంతా కూడా డ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకొని డ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఈ విధంగా తడి ఉన్నప్పుడే ఆయిల్ వేసుకున్నామంటే బాగా ఎగురుతాయండి పచ్చిమిర్చి, అందుకనేసి తడంతా ఆరిపోయిన తర్వాత ఇంకా చూసారు కదా ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఈ టైంలో వేసుకుంటే మనకు అంతగా చిటపట అని అనవన్నమాట. సో అందుకని ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానన్నమాట నేను. ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను కదా, ఇది కొంచెం సేపు ఫ్రై అయి ఉందాము. ఇంతలో ఇక్కడ పప్పు విజిల్ కూడా వచ్చేసిందండి. సో దీన్ని అయితే పక్కకు పెట్టేశాను. ఆ పచ్చిమిర్చి వేగేలాగా నేను పచ్చడికి కావాల్సిన టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాయండి. ఇంకా ఏంటంటే ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిపోయాయి కూడా. ఇంకా దీన్ని అయితే డైరెక్ట్గా మిక్సర్ జార్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ పప్పు చూసారు కదా, పప్పు కూడా కుక్ అయిపోయింది మెత్తగా. ఇంక గంటతో ఇలా ఇలా అంటే చాలు, ఇంకా మెత్తగా వచ్చేసింది అనమాట పప్పు అయితే. ఇంకా దీన్ని మిక్సీ పట్టే పని కూడా లేదు. ఎప్పుడు కూడా పప్పునైతే నేను మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసి వేయనండి. సో కుక్కర్లో వేసుకున్నానంటే మ్యాక్సిమమ్ మెత్తగానే వస్తుంది కదా. సో అలాగే మెదిపేసి ఇంకా పోపులో అయితే వేసేస్తానమాట. ఇంకా పచ్చడి కోసం ఇంకా టమాటాలు కూడా మగ్గుతూ ఉన్నాయి. టమాటాల మీద కొంచెం ఉప్పు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇక్కడ పప్పు కోసం పప్పు కూడా మరిగిపోయిందండి. ఏం లేదండి, కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పప్పుకి. అలా చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో అంతవరకు ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఇంకా మెదుపుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పును కూడా యాడ్ చేసేసుకున్నాను. తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా. సో ఇంకా దీంట్లో నేను పచ్చిమిర్చి కారం అయితే సరిపోతుందని కారం అయితే యాడ్ చేయలేదండి.
సో ఇది పచ్చిమిర్చి కారం అయితే సరిపోతుంది. ఇంకా మా చిన్ను కూడా తినాలి కదా, ఇంకా కారం ఎక్కువైందనుకోండి తను తినలేడనమాట. పిల్లలు ఎప్పుడైనా కూర ఎక్కువ తిని రైస్ తక్కువ తినాలి అంటారు కదా, మనం కారం ఎక్కువ వేసామంటే వాళ్ళు కూర తినలేరు. సో ఇంకా నేను ఎండు కారం అయితే ఏం వేయలేదండి. అయినా పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసానండి. సో ఆ కారం అనేది సరిపోతుంది. సో ఇంక ఇక్కడ టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇంకా ఒక 6 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం పసుపు వేసేసుకొని ఇంకా మొత్తం మిక్స్ చేసేసి ఇంకా మూత అయితే పెట్టేశాను అనమాట. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇంకా ఇక్కడైతే పప్పు కూడా తెరులుతుందండి. తెరులుతున్నప్పుడు చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఎండుకారం ఒకవేళ యాడ్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే ఎండుకారం యాడ్ చేయట్లేదు, పచ్చికారం సరిపోతుంది అనమాట. సో ఇంకా పక్కనైతే రైస్ కూడా పెట్టేసుకున్నానండి. రైస్ కూడా కుక్ అవుతూ ఉంది. అలాగే పప్పులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద అయితే మరగనిద్దామండి. మరిగిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చింది. పప్పు కూడా అండి రకరకాలుగా చేస్తూ ఉంటానండి నేను. ఇది ఒక మోడల్ అనమాట. ఇంకా ఎండుకారం వేసేసి వేరే మోడల్ కూడా చేస్తాను. సో అప్పుడప్పుడు మార్చి చేస్తూ ఉంటానన్నమాట. సో పప్పు కూడా మరిగిపోయిందండి, తీసేసి పక్కకు పెట్టేశాను. ఇంకా ఇక్కడ పచ్చడి కోసం పచ్చిమిర్చి కూడా చల్లారిపోయాయండి. అలాగే టమాటాలు కూడా చల్లారిపోయాయి. సో పచ్చిమిర్చిలో కొంచెం ఉప్పేసేసి అయితే ఫస్ట్ కచ్చా పచ్చాగా అయితే మిక్సీ చేసుకొని వచ్చేసానమాట. సో నెక్స్ట్ టమాటా కూడా యాడ్ చేసేసి ఇంకా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ చేసుకున్నానండి. పచ్చడి పప్పు చాలా అంటే చాలా బాగా కుదిరాయండి. సో పచ్చడి కూడా రెడీ అయిపోయింది. సో పప్పులో కాంబినేషన్గా అయితే ఎగ్ ఆమ్లెట్ అయితే వేయమన్నారు మా వారు. సో ఎగ్ ఆమ్లెట్కి అయితే రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఒక 2 ఎగ్స్ అయితే కొట్టుకున్నాను. సో వాటిని అయితే బాగా బీట్ చేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నా దగ్గర చికెన్ మసాలా ఉంది. సో అందుకని చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా మంచిగా కలిపేసుకున్నాము. బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా ఆమ్లెట్ అనేది వస్తుందండి. సో బీట్ చేసేసుకున్నాను. సో ప్యాన్ మీద కూడా వేసేసాను ఆమ్లెట్ని. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగో చూడండి, కొంచెం అంటే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, చూడడానికి ఎంత బాగుందో కదా ఆమ్లెట్. చాలా బాగా వచ్చిందండి ఆమ్లెట్ కూడా. సో పప్పులోకి అయితే ఏదో ఒక కాంబినేషన్ అయితే మనకి మంచికి ఉండాలి కదా, సో అందుకని ఆమ్లెట్ అయితే వేసాను. అలాగే ఒక్కొక్కసారి చిప్స్లు ఫ్రై చేసుకుంటాం కదా, చిప్స్లు అయితే ఫ్రై చేస్తాను. సో ఈరోజు అయితే ఆమ్లెట్ వేయమన్నారు కాబట్టి ఆమ్లెట్ అయితే వేసాను అనమాట. చూడండి చాలా బాగా ఉంది కదా ఆమ్లెట్ చూడడానికి. సో ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి ఆమ్లెట్ని అయితే. సో ఫస్ట్ ఆమ్లెట్ మీకు ఇందాక చూపించింది అది తీసేసాను. సో ఇది సెకండ్ ఆమ్లెట్ అనమాట. మళ్ళీ అదే విధంగా 2 ఎగ్స్ కొట్టేసి మళ్ళీ బీట్ చేసేసుకొని ఇంకొక ఆమ్లెట్ అయితే వేసాను అనమాట. 2 ఆమ్లెట్లు అయితే వేసానండి. 4 ఎగ్స్ తోటి 2 ఆమ్లెట్లు అయితే వేసానమాట. చూసారు కదా, ఇంకా 2 ఆమ్లెట్లు అయితే ప్లేట్లోకి అయితే వేసేసాను. సో ఆమ్లెట్లు కూడా వేసేసానండి. ఇంకా వీటన్నింటిని అయితే డైనింగ్ టేబుల్ మీదకైతే సర్వ్ చేసేస్తాను. ఇదిగో చూడండి, అన్నీ అయితే ఇంకా బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పప్పు రైస్ అన్నీ కూడా బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా డైనింగ్ టేబుల్ మీద అయితే అన్నీ సెట్ చేసేసాను. ఇంకా మా చిన్ను అయితే ఇంకా పెట్టమని అంటున్నాడు అనమాట రైస్ని. ఇంకా తనకి కూడా పెట్టేస్తాను. చూసారు కదా, రైస్ అలాగే పప్పు అలాగే పచ్చిమిర్చి టమాటో చట్నీ, అలాగే పప్పులోకి కావాలి అనుకుంటే అదే మ్యాంగో పికిల్ కూడా ఉందన్నమాట. చూడండి పచ్చడి ఎంత బాగుందో. టమాటా పచ్చిమిర్చి పచ్చడి, అలాగే ఆమ్లెట్, అలాగే కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా మ్యాంగో పికిల్ కూడా ఉందన్నమాట. అది బయట నుండి తెచ్చిన పికిల్. సో అన్నీ రెడీ చేసేసానండి. అంశుకు పెట్టేశాను, మా వారికి కూడా పెట్టేశాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే చేశానండి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి. సో ఇంకా నేను తినిపిస్తానంటే వద్దంట తనే. ఇంకా ఆమ్లెట్, ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదా, ఆమ్లెట్ తింటాను తీసుకొని అనేసి అన్నాడు. హ్యాండ్ వాష్ చేసుకున్నామంటే తను హ్యాండ్ వాష్ చేసుకోలేదు. సో హ్యాండ్ వాష్ అయితే చేయించుకొని తీసుకొని వచ్చి కూర్చోపెట్టానండి. సో అదనమాట. అలాగే చేస్తాడు కానీ తను తినడు, నేనే తినిపించాలి. ఇంకా నేనే తినిపించాను తర్వాత అయితే. ఇంకా చిన్నుకి తినిపించేసి నేను కూడా తిన్నానండి. తినేసి ఇంకా ఒక 1/2 అవర్ అలా తనతో అయితే ఆడాము. ఆడిన తర్వాత మళ్ళీ వంటగదిలోకి అయితే వచ్చానమాట. ఇంకా గిన్నెలు అయితే చాలా పడ్డాయి కదా, ఇంకా ఆ గిన్నెలన్నీ కడిగేసాను. కడిగేసి టబ్ అయితే కింద పెట్టేసుకున్నాను.
సో కింద పెట్టేసిన తర్వాత ఇంకా కిచెన్ టవర్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నానన్నమాట. అలాగే సింక్, కిచెన్ టవరు, గ్యాస్ స్టవ్ అంతా కూడా ఇంకా వైపర్‌తో వైప్ చేసేసుకుంటూ ఉన్నాను. అందులో ఒకటి ఎగ్ ఆమ్లెట్ వేసాం కదా! సో అందుకని నీట్‌గా అయితే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. తినేటప్పుడు బాగానే ఉంటుంది. సో అందుకని ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా పప్పులోకి బెండకాయ ఫ్రై, గోరు చిక్కుడుగాయ ఫ్రై, చికెన్ ఫ్రై ఇలాంటివైతే బాగుండేది. కానీ ఏంటంటే నాకు ఈరోజు పచ్చడి తినాలనిపించిందండి. సో అందుకని ఇంకా ఆ ఫ్రై స్కిప్ చేసేసి పచ్చడి అయితే చేసుకున్నాను. ఇంకా మా వారు కూడా పచ్చడి తింటారు. సో ఒకవేళ పచ్చడి తినకపోతే పప్పుతో అయినా తింటారు కదా! మళ్ళీ పచ్చడి తినాలనిపిస్తుంది అనేసి ఇంకా పచ్చడి అయితే చేసుకున్నాననమాట. అది లేదంటే ఫ్రై ఏదో ఒక ఫ్రై అయితే చేసేదాన్ని. ఇంకా ఫ్రై స్కిప్ చేసేసి పచ్చడి చేసుకున్నాను. చూసారు కదా! కిచెన్ అయితే ఎంత బాగుందో. అంత నీట్‌గా కూడా క్లీన్ చేసేసుకొని అక్కడక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇలా ఉంటే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకైతే. సో ఎప్పుడూ అలా క్లీన్‌గా అయితే ఉంచుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాననమాట. సో నెక్స్ట్ అయితే క్లీనింగ్ అయిపోయిందండి. ఇల్లు కూడా ఊడ్చేసాను. ఊడ్చేసిన తర్వాత అంశుకైతే మళ్ళీ స్నానానికి వాటర్ అయితే పెట్టేశానండి. ఘీ అయితే ఒక సీసా అయితే తెప్పించానండి 900 ఎంఎల్. అది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటైతే తెప్పించాను. పిల్లలు ఉన్నప్పుడు మస్ట్ కదా నెయ్యి అనేది. సో ఇదైతే బాగుంది. సో మళ్ళీ తెప్పించుకున్నామన్నమాట. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. సో వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.